తోటకి వెళ్ళినప్పుడు అది ఇంకా ప్లాన్ చేసుకోలేదు. అక్కడ వెళ్ళినప్పుడు కుండ బిర్యానీ చేసి చూపిస్తాను. కుండ తీసుకురావాలా పెద్దది, తెచ్చి అక్కడ కొంచెం వర్క్ ఉంది. పెద్ద పెద్ద వాడు దొరుకుతాయి. ఆడంటే బరెల్ గ్రౌండ్స్ ఉంటాయి చూడు, బరెల్ గ్రౌండ్స్. నువ్వు పోలే, నువ్వు పో. బరెల్ గ్రౌండ్స్ దగ్గర పెద్ద పెద్ద కుండలు దొరుకుతాయి. బరెల్ గ్రౌండ్స్ అంటే ఎనుకోట్లేదు కదరా, చూడు చెప్పేది లే, తలకాయ జరుగుతుందా లే. బరెల్ గ్రౌండ్ అంటే ఏందిరా? ఎనుగొడ్డులే బర్రె అంటే ఎనగొడ్డే కదా. బాగా అయినా మీ ఇద్దరు నిజంగా అంటేనే యువర్ డెడ్లీ కాంబినేషన్. ఏమప్పా, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నా దొరికింది, వచ్చేసినాము. చెప్పొద్దు బాబీ దయచేసి. సబ్స్క్రైబర్స్ మనసులో ఉంటే నేనే 4 రోజులు బాబీ. నేను ఇప్పుడు సబ్స్క్రైబర్ని, నేను సబ్స్క్రైబర్ గా నేను అడుగుతున్నాను. బాగానే ఉన్నావులే, ఎందుకంటే సీరియస్ గా కామెంట్ పెట్టినారన్నమాట. పెడతారులే వాళ్ళకి పెట్టే. ఇది చెట్టు ఏమిది? షో చెట్టు. తెలియదు నీకు? షో చెట్టు. ఇది అది షో చెట్టే. తెలీదు అయితే? తెలీదు. ఇది షో చెట్టే. ఇది ఇది అది కలమంద, ఇది బచ్చలాకు, ఇది శంకు పూలు, ఇది పొప్పాకు. పొప్పాకు కాదు, ఇది పప్పులో వేసాకు. బాగా గాలి బాగుంది కదా పొద్దున పూట్ల. అక్కరా నువ్వు పొద్దున పూట్ల నీకు హెల్త్ బాగుండి అంతా బాగుండే చెప్తా. ఏమే పోతే చూడాలా? నేను చెమ్ము పట్టుకొని పోతే చూడాలా? ముసుగులో పోరు, చెమ్ములు పట్టుకొని పోయినావు. ఎవరు పోరు. నీ ఎట్లా వాడేమన్నా పోతే చెప్పలేను. బ్రహ్మాండంగా ఉంటుంది నీకు. బాగున్నావురా. ఏంటి మా తులసమ్మ వాడు పట్టింది? ఎందుకు వాడబడుతుంది? పద్ధతిగా పెంచాలా? బానే, నువ్వు చాలా పద్ధతిలే. ఇది హాల్ మొబ్బుటిల్లా ఏం పెడదాం పేరు? ఏమే ఎందుకైతుంది? నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాట మాట్లాడద్దు. ఓకే, అదేమ్మా అది. ఇది అద్దం. అద్దం చూసుకుంటావా? చూసుకొని మురిసిపోతుంటావా? ఇది బాత్రూమ్. ఇక్కడ పోతావా? నువ్వు పోతావేమని. అట్లా చూపిస్తావా అంటన్నా. చాలే, ఏం చూపిల్లా? టీవీ ఏం ఈడే ఉంది? టీవీ ఇంకా కొట్టి వెళ్ళ చూపి అక్కడ. లైట్లు వేసుకొని రాత్రులు కూర్చుంటావా? ఇది పూజ రూము. ఈ లైట్లు కూడా? ఆ లైట్లు ఆడేస్తానండి. బా చూపేది పూజ రూము. అట్లా బిందె పెట్టుకుంటే మంచి జరుగుతుందా? నీ మొగంలే, నేను అంటేనే మంచి జరుగుతుందని పెట్టిన. ఖాళీగా కానీ పెట్టిన. ఇది కిచెన్. ఆ పైన బియ్యం పెట్టుకున్నావు? అన్నీ వేరే పెట్టేసిన సామాన్లు. ఇది ఏం లేవే దాంట్లో? లేవులే, వేరే చోట ఉన్నాయి. అది ఖాళీగా ఉంది, ఆడలేవు. అన్ని బాగా సర్దుకున్నావా? బూస్ట్ ఎవరికి? నీకే, అలసిపోతావు కదా. నైస్. అది అవి కూడా తీసి చూపి. ఏంటి అప్పుడే కొత్తది ప్రీతి కొత్తది తెచ్చినావే? తెచ్చి అప్పుడే 15 రోజులు. ఎంత పడింది? 9,000. ఎందుకు కూడా ఒకసారి డబ్బులు పక్క ఊరికే? ఏమొస్తుంది? 9,000 కాదులేరా, 7,000. అయినా కానీ ఏమొస్తుంది? చూడు ఇక్కడ చూడు, అవేమి వదలద్దులే కానీ నువ్వు తెచ్చిన 6 నెలలకు దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మరి అన్నట్లు ఇప్పుడు చూస్తాను. స్టెయిన్లెస్ స్టీలా? యాదో స్టీల్. ఏం చేసుకుంటావు?
వా దా బెడ్రూమ్లోకి. ఉబ్బు ఉంది కదా కొంచెము. ఏ మబ్బు లేదు, బయట మబ్బు ఉంది. ఓ సర్దేసినావా? ఇక్కడ అంతే, ఇవి చూసుకొని మురిసిపోతుంటావా? ఎందుకు ముడిచిపోతాలే, హోమ్ టూర్ అన్నావు చూపిస్తాను అంతే. ఇవన్నీ ఇక్కడ సర్దుకున్నానండి, అంటే ఎప్పుడో ఒకసారి వాడతాను అందుకని ఇక్కడ సర్దుకున్నాను. పైన అన్ని ఇది వచ్చి నా పెట్టి కోట్స్, బ్లౌజెస్, డ్రెస్సెస్ పెట్టుకున్నాను. కింద వచ్చి షాంపూలు, సోప్స్ అవన్నీ బ్లాక్, అది కంఫర్ట్. బ్లాక్ బెల్ట్ అని ఏందో ఉంది. బ్లాక్ బెల్ట్ లేదు, బ్లాక్ రెడ్ లేదు. ఇంకా ఇక్కడ వచ్చి పర్పుల్ పెట్టేస్తున్నాను లోపలికి. ఇంకా ఈ పైన వచ్చి అన్ని సామాన్లు అన్నీ లోపల పెట్టేసినాము. ఎక్కి చూపి. నేను ఎక్కలేను, లోపల ఉన్నాయి ఎత్తి పెట్టేటి. చూపిల్లా హోమ్ టూర్ అంటే. నువ్వెత్తి, నాకు అందవు కదా. అది ఇక్కడ వచ్చి బాత్రూమ్ అండి, చూపి. ఇంకా గ్లాస్ ఫిట్ చేయలేదు. ఇది వచ్చి నీ సోపు, హంగు, హాట్ వాటర్ దీనికి సంబంధించి ఇవి పౌడరు, క్రీమ్స్ అట్లన్నీ పెట్టుకునేది. ఇది పూసుకుంటావా? ఇది వచ్చి బాత్రూము. పోయి పోతావా? బాత్రూమ్ ఇది. పోతావా? పోయి వచ్చినావు కదా ఇప్పటికి 4 సార్లు. ఇది అవి చైర్స్, కూర్చుండే. లేదు పడుకునేకి. ఇది అది మంచం, ఎందుకు? పడుకునేకి. ఇది అది బాణ. ఇవేమి? అది జెండు బామ్ అండి. పెద్దది బాటిల్ దొరకలేదు, కిరాణా అంగట్లో 2 రూపీస్వి తెచ్చుకున్నానండి. ఎందుకు? హెడ్ఏక్ వస్తే పెట్టుకోవడానికి. నువ్వే ఒకరికి హెడ్ఏక్ అవుతావు కానీ నీకెవరు హెడ్ఏక్ అవుతారు? నువ్వు అవుతావులే. ఇది ఫ్రిడ్జ్ ఇక్కడ సెట్ చేసుకున్నానండి. ఇవన్నీ ఎందుకు ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నావు? ఇవన్నీ మసాలాలండి. మటన్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బిర్యానీ మసాలా, ధనియాల పొడి అవన్నీ అండి. దాని మీద రాసుకొని పెట్టుకొని ఉంటా. ఇంకా ఇవైతే చక్కెర, పసుపు, రసం పొడి, టీ పొడి, ఇవన్నీ. ఇది రాళ్ళుప్పు, ఇది సాల్ట్. కానీ వంట రూమ్లో ఎప్పుడైనా సరే అండి ఇంత దానికి గాజు బాటిల్లోనే ఉప్పు వేసి ఇట్లా మూలలో పెట్టాల. ఇవన్నీ ఇలా సర్దుకున్నానండి, బాటిల్స్ ఇవన్నీ. ఇంకా సరుకులు తెచ్చుకోలేదు కాబట్టి ఏం లేవు. ఇవి ఇక్కడ ఇవి పెట్టుకున్నాను బాటిల్స్. ఆ బాటిల్స్ ఆడ పెట్టుకున్నావు? ఇండియా బాటిల్స్ అవే రాత్రిపూట్ల. నీ మగంలే. ఇక్కడ ఇవి పెట్టుకున్నాను బాటిల్స్. అదే ఆ బాటిల్ ఆ బాటిల్ ఏం లే, నువ్వు పెట్టుకొని ఉంటావేమో ఇంట్లో. నేనేం అట్లా పెట్టుకోను. ఇంకా ఇక్కడ వచ్చి సరుకులు దానిలో బాక్సుల్లో సర్దేసి పెట్టుకుంటాను. ఇంకో ఉన్నాయి కదా ఇక్కడ, ఇద్దాం. ఓపెన్ చేయి. మిల్టన్ బాటిల్స్ నేను ఇచ్చిందే కదా అది. నువ్వు ఇస్తావు. అది చూడండి ఇట్లా పెట్టుకొని ఉంటాను. చూపి. అవి ఎందుకు తీపిస్తారులే బాబీ, దాంట్లో అన్నీ ఉంటాయి. అంతా విచిత్రం వీరన్న. ఇవి అట్లా పెట్టుకున్నాను. ఇంకా దీంట్లో వచ్చి ఇట్లా బాక్సులు, క్యారెట్లు, చిన్న చిన్న గిన్నెలు, బాక్సుల్లో ఇవన్నీ ఇట్లా పెట్టుకున్నాను నేను. ఆర్గనైజ్ నీట్గా. ఇంకా ఈడ కొన్ని గిన్నెలు, మిక్సీ జాలు పెట్టుకున్నాను. దీని కింద వచ్చి ఇడ్లీ పాత్ర, ఎందుకు తెల్లవాయల బుట్ట పెట్టుకున్నాను. ఎందుకంటే సర్దుకునే గిన్నెలు, కుండలు పగిలిపోకుండా అట్లా నీట్గా లోపల పెట్టేసుకున్నాను కుండలు. మీకు త్వరలో తోటలో కుండ బిర్యానీ చేసి చూపిస్తాను. అండ్ పద్దు కూడా ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు కదా, మోస్ట్లీ ఈరోజు వచ్చేస్తుంది. ఈరోజు వస్తుంది.
తోటకి వెళ్ళినప్పుడు అది ఇంకా ప్లాన్ చేసుకోలేదు. అక్కడ వెళ్ళినప్పుడు కుండ బిర్యానీ చేసి చూపిస్తాను. కుండ తీసుకురావాలా పెద్దది, తెచ్చి అక్కడ కొంచెం వర్క్ ఉంది. కుండలు పెద్ద పెద్ద వాడు దొరుకుతాయి. ఆడంటే బరెల్ గ్రౌండ్స్ ఉంటాయి చూడు, బరెల్ గ్రౌండ్స్. నువ్వు పోలే, నువ్వు పో. బరెల్ గ్రౌండ్స్ దగ్గర పెద్ద పెద్ద కుండలు దొరుకుతాయి. బరెల్ గ్రౌండ్స్ అంటే ఎనుకోట్లేదు కదరా, చూడు చెప్పేది లే, తలకాయ జరుగుతుందా లే. బరెల్ గ్రౌండ్ అంటే ఏందిరా? ఎనుగొడ్డలే ఎనుగొడ్డలే కదన్నా, బర్రె అంటే ఎనుగొడ్డే కదా. బాగా అయినా మీ ఇద్దరు నిజంగా అంటేనే డెడ్లీ కాంబినేషన్. ఏమి ఏంది చెప్పు, నా నిజం చెప్పు. వద్దు నీకు ఎత్తుకున్నాక మళ్ళా శ్మశానంలో కుండలు తెచ్చి నేను బిర్యానీ చేయలే లోపల నా కొడుక. శ్మశానంలో కుండలు తెచ్చుకోమంటున్నారా? శ్మశానంలో కుండలు తేవాలనాలే. ఇక్కడ ఇవన్నీ మసాలా, ఇది వచ్చి పసుపు, టీ పొడి, చక్కెర, కాపు పొడి ఇక్కడ పెట్టుకుంటానండి. ఏంటంటే చేయికి ఇక్కడ స్టవ్కి అందుబాటులో ఉండాలని పెట్టుకుంటాను. ఈ మసాలాలు కూడా అంతే, నాకు తొందరగా కనపడాలి. ఇప్పుడు దీనిలో పెట్టినానంటే మాటకి డోర్ ఓపెన్ చేసి తీసుకుంటా ఉండాల, బేజారుగా ఉంటుంది. ఇలా ఉంటే మనకి చేతి వాటంలో ఉంటే త్వరగా పని అయిపోతుంది. స్టవ్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను నేను ఇక్కడ దగ్గరగా. ఈ బిందెలు వచ్చి నీళ్ళు వంటకి, ఏదైనా ఆకుకూరలు కాయగూరలు కడుక్కోవడానికి, తాగడానికి వచ్చి కుండ పెట్టుకున్నాను. నేను కుండ నీళ్ళే తాతాము. నేను నేర్పించింది సింగినాథం ఏం కాదు, ఇది కుండ నీళ్ళు. ఇక్కడ సింక్ అండి, ఇది సింక్. రాత్రిపూట్ల సామాన్లు ఆడ ఉండవులే, సామాన్లు ఉండవు, ఏముంది. ఇట్లా స్టాండ్ మీద అరేంజ్ చేసుకున్నానండి నేను. ఇట్లా స్టాండ్ పైన కుండ చూడండి. ఇక్కడ అన్ని దేవుళ్ళు, రాధాకృష్ణ, ఆవుది పెట్టుకున్నాను. ఇక్కడ కుబేర స్వామి పెట్టుకున్నాను, కుబేరుడు. ఇక్కడ వచ్చి బుద్ధుడు, ఇక్కడ వచ్చి లక్ష్మీదేవి, ఇక్కడ వచ్చి గణపతి, బుద్ధుడు, పైన గణపతి. అన్ని పెట్టుకున్నా నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. నన్ను అందరూ కాపాడుతారండి, దేవుళ్ళు అందరూ కాపాడుతారు. ఇవన్నీ చూడండి డోర్లు, ఒక దాంట్లో ఒకటి పెట్టినాను. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఇంకా అది వాడనండి. బెడ్షీట్లు అన్నీ లోపల ఎత్తి పెట్టేసినాను. ఈ షెల్ఫ్లో వచ్చి ఇక్కడ కొన్ని రిమోటు అట్లాంటివన్నీ పెట్టుకున్నాను. ఇది గ్లాసు, దీంట్లో నాది రిపోర్ట్స్, అవి డాక్టర్ రిపోర్ట్స్ ఇదిగో అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. వాడి మాటలు వినొద్దండి. ఇక్కడ వచ్చి అన్ని డోర్ కర్టన్స్ పెట్టినానండి. అవి కూడా చూపి మధ్య డోర్ కర్టన్స్ పెట్టినాను. ఇవంతా ఈ షెల్ఫ్లు అన్నీ మొత్తం ఇట్లా. ఇవి మధ్య మిరపకాయలు అండి వేసింటిది. ఇక్కడ వచ్చి టీవీ ఫిట్ చేయాల, ఇంకో 2 days పడుతుంది. వాళ్ళు ఫిట్ చేసే వాళ్ళు ఊరికి పోయినారు, అందుకు అట్లే పెట్టినాను. ఇక్కడ ఫిట్ చేస్తాము టీవీ. అన్నీ అయిపోయినాయండి, మొత్తం అన్నీ సర్దుకున్నాను. ఇంకా టీవీ ఒక్కటి ఉంది పెండింగ్, అంతే. నేను కాఫీ కలుపుకున్నానండి. ఇంకా కాఫీ ఎక్కడ పోవాలంటే తొందరగా, అందుకని ఇడ్లీకి పెడుతున్నాను. ఎప్పటికి ఇడ్లీ కావాలంట నీకు, వడియాలు కావాలా? ఇప్పుడు ఎంత చెప్పాను, టైమే చూడలేదా? ఇట్లా ఇడ్లీలు చేస్తే చేసినట్లే. ఏం కాదు కనుక్కుంటా. ఆయిల్ వేసుకొని భజన కార్యక్రమం వేసుకోండి. ఆయిల్ దాంట్లోకి చట్నీకి శనక్కాయల చట్నీ, దోశ, ఇడ్లీ, పొంగలి, మళ్ళా పులగము అన్నిటికీ ఇట్లే వేస్తాను నేను. ఇలా చేసుకోండి, బాగుంటుంది దోశ. అట్లా దోశ చట్నీనా ఏమిటి చెప్తాను? ఇడ్లీకి, దోశకి, అన్నిటికీ అని చెప్తున్నాలే. మాడిపోతాయి. ఏం మాడో చూడండి. టమోటా 4 చిన్నవి, కొంచెము కొత్తిమీర పెద్దది ఎక్కువే, కరివేపాకు గుప్పెడు, కొంచెము చింతపండు. ఇదంతా ఇప్పటికే కాదు, నైట్ కూడా, అందుకే ఎక్కువ చేస్తున్నా. మీకు తగినంత చేసుకోండి. 2 ఎర్రగడ్డలు సన్నవి, పెద్దదైతే ఒకటే చాలు. అదా పచ్చిమిర్చి కింద కూడా వేసుకోవాలా? ఏం కాదు, ఇవన్నీ బాగా వేయించుకోవాలా. చూడండి, ఉప్పు కొంచెము, పసుపు ఊరికే ఎక్కువ. చట్నీకి ఏంది పసుపు? ఎత్తిపోతుంది, నవ్వుతారు. తిక్కలు అవుతావు, తిక్కబోకి ఏందంటారు.
ఊరికే అంతా అండి. ఏం అవసరం లేదు అంత చేసేది కూడా. ఊరికే వేసినామా ఏం లేదా నేను వేస్తాను లేదా రోజు ఏం బాగాలేదా? పసుపు నేను ఎప్పుడు చూడలే మనం వేసింది. నేను వేస్తా ఇంత ఇంత అండి. మీకు ఇష్టమైతే వేసుకొని లేకుంటే ఎత్తిపోతారు. నీ మగం లేలే బాగుంటుంది. నేను చూపించేది మంచిది. నేను చూపించి తీసేస్తా పసుపు. పసుపు చూపిస్తే మనం పసుపు వేద్దాం అప్పుడు. మగంలో నేను వేస్తాను కానీ ఇవన్నీ బాగా మగ్గల్లా. మగ్గిన తర్వాత చూపిస్తాను. నేను శనక్కాయ విత్తనాలు పల్లీలు అన్నీ వేయించి పెట్టుకుంటానండి. నేను ఏంటంటే ఒక 2 వీక్స్ సరిపడని వేయించి పెట్టుకుంటా. కొంతమంది ఏమంటారంటే వేయించితే మెత్తలైపోతాయి కదా, టేస్ట్ తగ్గుతుంది. అవన్నీ అబద్ధము, అది ఏమీ కాదు. వేయించి పెట్టుకోండి, త్వరగా పని అయిపోతుంది, మనకి కూడా లేట్ కాకుండా ఉంటుంది. లేదు కరెక్ట్గా వేస్తాను మా. దో 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 వేస్ట్ చేయలే. నీట్గా తీసా నోరు. పెద్దగా తీస్తాడు నోరు. నువ్వు ఆను. నేనేమన్నా చూడప్ప, నాకు తెలుసు. ఇట్లా కొంచెం తిరుక్కో, చోలేకేస్తా. అవసరం చేయొద్దు. చోలేకి పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. ఉండు మా అట్లా గ్యాస్ అయిపోయింది. ఆను నేను ఆను అన్న పో. చోలు తెలుసు, చోలేకి అయిపోతుంది. మిక్సీ కొత్తది, ఇది కొత్తది, ఇది కొత్తది, ఇల్లు కొత్తది. కానీ నువ్వు మాత్రం పాతగున్నావు. ఇది 3 ఇట్లా 3 వేసుకున్నాను. ఎందుకంటే నైట్ కూడా అండి నేను అందుకు అవి ఎక్కువ వేయించుకున్నాను కదా అన్ని. మీరు జనాభాని బట్టి మీకు ఎంత ఖర్చు అవుతుందో దాని ప్రకారం వేసుకోండి. పడే పోతే పోను. ఇది చల్లగా అయింది. ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటున్నాను. పడే నీళ్ళు పడే, అట్లనే ముంచుతావు. ముంచుకున్నాలే బాబీ, నేను ఇడ్లీకి ఏదో పెద్ద నువ్వే నీట్ గా మేమంతా గలీజ్ అన్నట్లు చేస్తావు. మళ్ళా దాంట్లో అడిగేది ఏముంది? నేను నీట్ గాడే పట్టుకుంటాను. అయిపోయిందండి చట్నీ. ఆడైపోలేదు. అట్లా మెత్తగా వేసుకోవద్దండి. జూమ్లోకి రాదు. ఇట్లా ఈ మాదిరిగా వేసుకోండి. చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి. చేసుకొని టేస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి. మంచిది. ప్లీజ్ అండి లైకులు కొట్టండి. మీరు లైకులు కొట్టడం లేదు. మీరు లైకులు కొడితే మీ సపోర్ట్ మాకు. ఆఫ్ చేసినావా? ఉడదాకున్నా. లైకులు కొట్టండి అని అడుగుతా అంటే ఆఫ్ చేసినాడు. నిజంగా చెప్పురా. లైకులు కొట్టండి, మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీరు మాకు. ఇదంతా ఆఫ్లోనే ఉంది. వికెట్లా పట్టుకున్నా. చూడండి ఇడ్లీలు ఎంత బాగా పొంగినాయో, ఎట్లున్నాయి చూడండి. ఈరోజు టిఫిన్కి ఇడ్లీలు మెత్తగా ఉన్నాయి అన్న. స్పాంజ్ ఉన్నట్టున్నాయి. స్పాంజ్ ఉన్నట్టున్నాయి మెత్తగా. స్పాంజ్ అంటే ఏంద్రా? దూది 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 దూదిలాగా ఉన్నాయి. చట్నీ సూపర్ టేస్ట్ ఉందండి. మీరు ఇట్లా చేసుకొని తిని నాకు కామెంట్స్ పెట్టండి. ఇట్లా చూపించినా అట్లే చేయండి. నేనే చెప్తా.